ఎలాగైనా వాణ్ణి చట్టానికి పట్టించి శిక్ష వేయించాలి. మనిద్దరం కలిసి ఆ పని చేయాలి. అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకటైపోయారండి. అడవిలో మృగరాజునే లేపేశాన్రా. ఇక మిగిలిన జంతువులన్నీ నా దృష్టిలో జూజూబీలు. మీ ఇల్లు షూటింగ్ ఇస్తున్నారా లేదా? కానీ అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా. ఈ హాలిడేస్ ని మీకు హ్యాపీ హాలిడేస్ ని చేస్తాను, సరేనా? నువ్వు హీరోయిన్ అవుతావా? అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఆగు. చెప్పు, నా కోసం ఎక్కడ గోతులతో వస్తున్నావు? నేనంటే చాలా భయం ఉంది నీకు. అవును, ఇక్కడ వణుకుపోతున్నాం. మరి ఎదురు దెబ్బ తీసే వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవచ్చు, నీలో దొంగ దెబ్బ తీసే వాళ్ళని నమ్మలేం. నీ గురించి నువ్వే చెప్పుకోవటం అసహ్యంగా ఉంది. పిరికి పంద ఎవరో అందరికీ తెలుసు. ఇరిటేట్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పు. నా పిల్లల దగ్గర నుంచి. రియల్లీ? మన పిల్లల దగ్గర వెళ్ళొస్తున్నావా? చెప్పు చెప్పు, ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? చక్కగా ఆడుకుంటున్నారా? నన్ను అడిగారా? నువ్వు ఎవరివని అడుగుతారు? అంటే వాళ్ళకి నేనెవరో చెప్పలేదా? ఈ డాడీ ఉన్నారని తెలీదా? తెలిసి ఏం ప్రయోజనం? నువ్వు కలిసి మాత్రం ఏం ప్రయోజనం? నా విషయం కూడా అంతే. వాళ్లకు మంచి తల్లిందన్న విషయం తెలిస్తే చాలు. చెడ్డ తండ్రి ఉన్నాడని తెలియాల్సిన అవసరం లేదు. అలా నువ్వు పోస్తున్నావు వాళ్ళకి. అయినా ఎప్పుడు నువ్వే వాళ్ళని వెళ్ళి చూసి రాకపోతే ఒకసారి వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చుగా. ఎందుకు తీసుకురావు? నాకు మాత్రం వాళ్ళని చూడాలని ఉండదా చెప్పు. పిల్లల్ని గుడికి తీసుకువెళ్ళొచ్చు, బడికి తీసుకువెళ్ళొచ్చు, ఆట విడుపు కోసం పార్కులకి సినిమాలకి తీసుకువెళ్ళొచ్చు. కానీ దెయ్యాల కొంపకి పిశాచాల ఇంటికి తీసుకురాకూడదు. ఈ ఇల్లు నీకు దయ్యాల కొంపలా కనిపిస్తుందా? పెద్ద దెయ్యానివి నువ్వున్నావు కదా. నీ అక్రమాలు అరాచకాలు నా పిల్లలు చూడాలా? నీ దుర్మార్గాల్ని వాళ్ళు చూస్తూ పెరగాలా? వాళ్ళు కూడా నీ పోలికలు బుద్ధులు తెచ్చుకొని నీలా తయారవడం నాకిష్టం లేదు. అందుకే వాళ్ళని దూరంగా పెట్టాను. వాళ్ళని నీలా కానివ్వను. మా అన్నయ్యలా తయారు చేస్తాను. మా అన్నయ్య మంచితనం, వ్యక్తిత్వం, ఆయన ధైర్యం అన్ని నా పిల్లలకి నేర్పిస్తాను. నీ నీడ కూడా పడనివ్వను. ఏంటి? నా పిల్లల మీద నా నీడ కూడా పడినవ్వా? అంత దుర్మార్గంలా కనిపిస్తున్నానా? నా దుర్మార్గం ఏంటో చూస్తావా? చూపించమంటావా? ఏ చెడ్డున్నానుగా? నచ్చుడు భరించా. బాధగా ఉందా? నొప్పిగా ఉందా? లేక చస్తావని భయంగా ఉందా? జాలిగా ఉంది. ఎందుకో నన్ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా తొందరపడుతున్నందుకు. నీలోని భయాన్ని ఇలాగే పొదుపుగా వాడుకో. పొదుపు తప్పితే ఆ తర్వాత ఏం జరుగుతుందో పదే పదే నేను చెప్పాల్సిన పని లేదు.
ఏదో ఒకటి చేసి ఆ సీక్రెట్స్ చేజిక్కించుకోవాలి, లేదంటే ఇది ఇలాగే పెట్టి చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఎస్. కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, రామకృష్ణ గారు, తలుపులు బార్లా తెరిచి ఎక్కడికి వెళ్ళారీనా? ఇల్లేంటి ఇలా ఉంది? ఎంత పెద్ద లాయర్ అయినా బ్యాచులరే. ఇల్లు నీట్ గా ఉంచుకోవడమే తెలీదు. ఏంటది? ఏం లేదు. ఏముంది అందులో? దొంగలా ఏం చేస్తున్నావు? మీ సీక్రెట్ ని చూడబోతున్నా. ప్లీజ్ గౌతమి, ఇటివు. చూసాకే ఇస్తాను. ప్లీజ్ వద్దు. నో, ఎలాగైనా ఈ రోజు ఇందులో ఏముందో చూసి తీరాల్సిందే. పరాయి వాళ్ళ రహస్యాల్ని అలా చూడకూడదు. మీరేం పరాయి వాళ్ళు కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళే. అయినా సరే చూడకూడదు. నేను చూడాలి. ప్లీజ్. నో. నువ్వు ఇవ్వకుండా నేను తీసుకోలేననుకున్నావా? ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటానా? ఇలా. ఏయ్, గౌతమి చెప్పేది విను. అది నా ఏయ్, పర్సనల్ నేను గౌతమి. గౌతమి ప్లీజ్. నేను చూసేస్తాను. నేను ఇవ్వను. గౌతమి నేను ఇవ్వనని చెప్పా కదా. ప్లీజ్ గౌతమి, వద్దు గౌతమి. గౌతమి నా ఇవాళ మాట చూసి విను గౌతమి, తీస్తాను. ప్లీజ్. ఆహా. ఇచ్చేయ్. అరే, ఆగు. ఏయ్. దొరకకుండా పారిపోతావా? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? చూస్తానని చెప్పా కదా. ఏయ్, ఇవ్వు. అరే, నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. గౌతమి, గౌతమి ప్లీజ్. గౌతమి నేను చూస్తానని చెప్పా కదా. ఇమ్మంటుంటే. ఎప్పుడొచ్చావు? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు తనతో
హైడ్ అండ్ సిక్ డ్రామా ఆడుతున్నప్పుడే వచ్చాను. ఎలా వచ్చావు? కాల్ చేస్తుంటే నేనే వచ్చి పిక్ చేసుకునేవాడిగా. చెప్పకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, బట్ నాకే నువ్వు పెద్ద షాక్ ఇచ్చావు. షాకా? కాదా మరి? ఇక్కడేదో క్రైమ్ కేస్ టేకప్ చేయడానికి వచ్చావనుకున్నాను, తీరా చూస్తే లవ్ కేస్ టేకప్ చేశావు. షటప్ షికాయ్, నువ్వు ఇంకా జోక్స్ వేయటం మానలేదా? ఇలా అయితే ఎప్పటికీ బాగుపడవు. యూ షటప్ మ్యాన్. నువ్వు కూడా నన్ను టీజ్ చేయడం మానవా? ఐఎమ్ నాట్ షికాయ్, ఐఎమ్ ఇషికా. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేయటం మర్చిపోయాను. ఇషిక, తను గౌతమి, నా స్కూల్ మేట్. హాయ్. గౌతమి, దిస్ ఈజ్ ఇషిక. ఓ సారీ, షీకాయ్. యూ మళ్ళీ షీకాయ్ అంటే తెలుసుగా, తల అంటుకుని స్నానం చేస్తారు, పట్టుకుంటే జిడ్డు జిడ్డు, కళ్ళల్లో పడిందంటే మంట. మా పేరెంట్స్ పెట్టిన పేరు ఇషికా. కానీ మా ఫ్రెండ్స్ పెట్టిన పేరు షీకాయ్. గో టు హెల్, యూ అండ్ యువర్ మంకీ బ్యాచ్. ఓ అంటే నువ్వు రావన్నమాట. నో ప్రాబ్లం, నువ్వు లేకుంటే హెల్ అయినా సరే మాకు హెవెనే. యూ సో ఈమె కేసు కోసమే ఇక్కడికి వచ్చావన్నమాట. ఎస్. ఏమైంది కేసు? ఏమవుతుంది? ఏ రోజైనా ఈ కృష్ణ ఓడిపోయాడా? కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను బయలుదేరుతాను కృష్ణ గారు. ఓకే గౌతమి. బాయ్ గౌతమి. లగేజ్ ఏది? రూమ్ లో ఉంది. ఏ రూమ్ లో? పక్కనున్న టౌన్ లో హోటల్ రూమ్ తీసుకున్నాను. ఓ, పక్కా ప్లాన్ తో వచ్చావు అనమాట. అవును, ప్లాన్డ్ గా వచ్చాను, ఓ పని కోసం. నేను గంగా. నెత్తి మీద ఇదేంటి? నువ్వే చూడు. చీర? ఆ కొత్త చీర. నాకేనా? కాదు, నిత్య మీనని టౌన్ హాల్లో ఆడుతున్న కొత్త సినిమా హీరోయిన్ కి ఇద్దామని తీసుకొచ్చాను. మరి నా తల మీద ఎందుకు పెట్టారు? ఈ శారీని నీ బుర్ర మోస్తుందో లేదో చూద్దామని. ఊసి ఊసి పిచ్చి మొహమా, ఈ శారీ నీ కోసమనే తీసుకొచ్చానే. నీ కాకపోతే ఇంకెవరికి తీసుకొస్తాను చెప్పు? నిజంగా నాకేనా? నిత్యమేనకి కాదా? నిత్యామీనని కావాలంటే వాళ్ళ నాన్న పట్టుకొస్తాడు, లేదా ఆ సినిమా నిర్మాత పట్టుకొస్తాడు. మధ్యలో నేనెందుకు పట్టుకొస్తాను? అంటే
నిజంగా నాకే అన్నమాట. నీ మీదొట్టు, నిజంగా నీ కోసమే తీసుకొచ్చాను. నా చెబటోడ్చిన కష్టార్జితతో కొని తీసుకొచ్చారు గగ్గ. ఆ చీరని కొని తీసుకొచ్చారు. ఈ చీర కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఫుడ్ లేని పగళ్ళు గడిపాను. మొత్తానికి నీ మీద ప్రేమతో ఈ చీర కొన్నాను గంగా, చీర కొన్నాను. ఎందుకు గంగా కన్నీళ్ళు? మీరెంత మంచివారండి. నేను మంచి ప్రేమికుణ్ణి కూడా తెలుసా? మిమ్మల్ని భర్తగా పొందడం నా అదృష్టం. నిన్ను భారీగా పొందటం నా వరం. నిజంగా నువ్వు నాకు దారి చూపిన దేవతవి. చంద్రునికో నూలు పోగులాగా జాబిల్లాంటి నీకు ఈ సిల్క్ పోగుల చీర. ఆగిపోయారి అంటే అంత అర్హత లేదేమోనని. అంటే అంటే మీరు నేను ఒకటే అని. వెరీ నైస్. చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మీ ఊరు. ప్రతిరోజు ఏదో కొత్త అందం కనపడుతుంది. బాగా ఎక్కువ చెప్తున్నావు. పల్లెటూరులో ఏముంటుంది? అదే సిటీ అయితే సూపర్ గా ఉంటుంది. పేరుకు మాత్రమే సిటీ బాగుంటుంది, కానీ సిటీ నిండా పొల్యూషన్, ట్రాఫిక్ జామ్, తీరికలేని మనుషులు, ఎప్పుడూ గోలగోలగా ఉంటుంది. అదే ఈ ఊరు చూడు, ఎంత స్వచ్ఛంగా ప్రశాంతంగా హాయిగా ఉందో. ఏదేమైనా పల్లెటూరే కృష్ణవేణి. నేచురల్ బ్యూటీ. ఏమో, నాకు మాత్రం సిటీయే బెస్ట్ అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. కృష్ణవేణి, కాస్త తప్పుకోవా? తప్పుకోను. ఫస్ట్ టైం నన్ను అడగకుండా ఫోటోస్ తీసావు, ఇప్పుడు తప్పుకోమంటావా? అంటే మేడం, ఫొటోస్ దిగడం మీకు ఇష్టం ఉండదు కదా. నన్ను అడగకుండా తీయడం ఇష్టం ఉండదు. ఓ, మరి నేను మీ ఫోటోలు తీయడానికి పర్మిషన్ ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ హీరోయిన్ గారు. కాస్త అటు నుంచోండి. గౌతమి, గౌతమి, సారీ గౌతమి. ఎందుకు? నా ఫ్రెండ్ ఇషిక అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ మన గురించి తనకేం తెలీదు.
తను ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. తన మాటల్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నెక్స్ట్ టైం ఇలా జరగదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గౌతమి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు గాని ఇప్పుడు గాని నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? అనలేదు, కానీ ఇషిక మీరే తప్పు చేయలేదు, అందుకే నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, అనలేదు. అక్కడ నాకేమీ చెడుగా అనిపించలేదు, నా మనసులో ఏమీ లేదు. థ్యాంక్ యూ గౌతమి. ఎందుకు? నన్ను మంచిగా అర్థం చేసుకున్నందుకు. నువ్వు చాలా మంచిదానివి. అందుకేగా నన్ను గెలిపించారు. ఇప్పుడు నువ్వు నన్ను గెలిపించావు. రామయ్య, గౌతమి ఎలా నవ్వుతుందో చూడయ్యా. గౌతమి నవ్వించడం ఒక రామకృష్ణకే సాధ్యమమ్మా. అదేం కాదండి, ఇప్పుడు గౌతమి నన్ను నవ్వించింది. గౌతమి, రామకృష్ణకి టీ ఇచ్చావా? నేనొచ్చింది ఇప్పుడే బామ్మగారు. రామకృష్ణ రా కూర్చో. పదమ్మా. పొలానికి వెళ్ళొస్తున్నారా? ఏం పొలమో ఏమోలే రామకృష్ణ. అవును, సినిమా షూటింగ్ గురించి ఏం చేద్దాం రామకృష్ణ? నాకేం పాలు పోవట్లేదు. ఆ అబ్బాయి నిన్న కూడా వచ్చి అడిగెళ్ళాడు. ఏ సినిమానో, బ్యానర్ ఏంటో అడిగారా? అది అడగలేదు గాని డబ్బులు మాత్రం బాగా వస్తాయని చెప్పాడు. పైగా 10-15 రోజులు మన ఇంట్లో పని ఉంటుందని చెప్పాడు. ఇల్లు ఇద్దామో వద్దో నువ్వే చెప్పు. అంటే కంపెనీ ఎలాంటిదో తెలిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో చెప్పొచ్చు. అయ్యో, ఇవేం వద్దు బామ్మగారు. కాస్త తిని టీ తాగు రామకృష్ణ. అయ్యో వద్దండి, టీ చాలు. థ్యాంక్ యూ.